అయ్యి 2024లో దసరా సందర్భంగా 1100 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కేవలం 10 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 11 వరకు 10.44 లక్షల మద్యం కేసులు, 17.59 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. దీని విలువ 1100 కోట్లు. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్లో నిలిచింది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచాయి. మా నల్గొండ కోళ్ళ దగ్గర కూడా బాగానే మింగినాయి. ఈ చిన్న ఏం కావు. మొత్తానికైతే రంగారెడ్డి జిల్లాల మొట్టమొదటి కథ ఉందట. తర్వాత కరీంనగర్ కోళ్ళాగలట, తర్వాత నల్గొండ కోళ్ళాగలు, తర్వాత ఉమ్మడి వరంగల్ కోళ్ళాగలు కూడా బాగానే గుంజినాయి. అయితే ఇటు ఆదిలాబాద్ సైడు, నిజామాబాద్ సైడు కోళ్ళాగలు బాగా మింగనట్టున్నాయి. వాటి పేరు బయటకు వస్తలేదు. ఏమైనా ఈ నడవనే ఈ నల్లగొండ, వరంగల్, కరీంనగర్ ఈ 3 కోళ్ళాగలు వాయి. అటు ఖమ్మం కూడా పెద్దగా ఏం ఇది లేదు. మెదక్ కూడా పెద్దగా అంత ఏం కనపడినట్టుంది. అయితే ఈ కరీంనగర్, నల్గొండ, వరంగల్ కోళ్ళాగలు ఉర్రి అంటే ఉర్రి అని అందుకనే ఉరుకులు పెడితే ఈ కోళ్ళాగలు చిన్నసన్న ఏం కావు. ఈ బాగా వీటికి పౌరుషం కూడా బాగానే ఉంటుంది వీటికి. ప్రజావాణి రద్దు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఎందుకో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం నాడు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని, ఫిర్యాదులు ఇచ్చేందుకు రావద్దని తెలిపారు. సరే, మంచిది. బునాదిగాని కాలువ ద్వారా కలకలలాడుతున్న చెరువులు. చెరువు వద్ద భువనగిరి ఎమ్మెల్యే పూజలు. అనిల్ కుమార్ పూజలు చేస్తున్నట్టు కోల్యాగా. ఇంకేముంది? సొంత ఊరిలో దసరా వేడుకలు. ఐలియా ఈ కోల్యాగా బాగానే తనలాడుతున్నట్టు పండగ పేరు మీద. ఇదేంటి? విజయదశమి వేడుకల్లో పాల్గొన్న కంది శ్రీనివాసరెడ్డి దంపతులు. ఈ కోయిలాగా ఎవరు బిరాగినా నా కన్సు బాగా అంతలేదు. ఈ కోయిలాగా మంచిగా చూపి. ఓ జోగురావన్నా? అమ్మా, ఇద్దరు పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి, జోగురావన్న. ఏదో పాల్గొన్నట్టుగా ఏదో సభలా ఏదో చూద్దాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆదిలాబాదు పట్టణంలోని డైట్ మైదానంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఇదా కథ దసరా వేడుకలకు ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసిన అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అటు రామాయణంలో ఇటు భారతంలోనూ విజయదశమి పర్వదిన ప్రాశస్త్యాన్ని ఉదాహరణలతో వివరించారు. ఆయన ప్రసంగానికి సభికుల నుండి చప్పట్ల ద్వారా మంచి స్పందన కనిపించింది. హిందూ ధర్మాన్ని చాటి చెప్పేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సనాతన హిందూ ఉత్సవ సమితి కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. సమితి ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఎవరైనా ఆటంకం కలిగించాలని చూస్తే భక్తులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మంచి కార్యక్రమాలు చేపట్టే సనాతన హిందూ ఉత్సవ సమితికి తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సమితి కార్యవర్గాన్ని కోరారు. అనంతరం రావణ దహన పూజలో పాల్గొని దశకంఠుని బొమ్మకు నిప్పంటించారు. రావణ దహనాన్ని ఆసక్తి కొద్దీ పలువురు తమ మొబైల్స్లో చిత్రీకరించుకున్నారు.
అంతకుముందు నిర్వహించిన నాగపూర్ ఆర్కెస్ట్రా బృంద కళాకారుల భక్తి పాటలు నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, ముడుపు మౌనీష్ రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, గౌరవ అధ్యక్షులు నర్సా గౌడ్, కార్యదర్శి సూర్యకాంత్ మాధవ్, కోశాధికారి ఇక వాళ్ళు వచ్చిర్రు. ఈ రకంగా మొత్తానికి పండుగ మూత మోగిచ్చిరాట. అమ్మవారి సేవలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి.